आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. విజయదుర్గమ్మ గారు మైక్ బంద్ పెట్టండి, సౌండ్ వస్తుంది. విజయదుర్గమ్మ గారు ఈ అపర విద్య అంటే ఏమిటి అనేది సరైన అవగాహన లేదు, వివరించాలని కోరిక. పరా విద్య, అపర విద్య. అపరం అంటే పరము కానటువంటిది, పరము అంటే దూరము కానటువంటిది, దగ్గరది అంటే ఇక్కడ వర్తమానం భౌతిక వ్యవహారం ఉన్నటువంటిది. పరా విద్య అంటే ఇక్కడిది కానటువంటిది, దూరం ఉన్నటువంటిది, దాపరికంగా ఉన్నటువంటిది, తెలియనటువంటిది, ఆధ్యాత్మికం. పరా విద్య ఆధ్యాత్మిక విద్య, అపరా విద్య అంటే ఇప్పుడు వర్తమానంలో మనం చేస్తున్నటువంటి వ్యావహారిక రహస్యం. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అంటే కంటికి కనిపించేది పరా విద్యనా ఆచార్య? కంటికే అని కాదు, బుద్ధికే అందనటువంటిది కూడా, బుద్ధికే అందనటువంటిది. అంటే ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క ఆధ్యాత్మిక గురువుల సత్సంగంలోకి రాకుండా, ఆధ్యాత్మిక గ్రంథములను చదవకుండా దేవుడు అంటే ఏంటిది, జీవుడు అంటే ఏంటిది, ఇహం అంటే ఏంటిది, పరం అంటే ఏంటిది, బంధం అంటే ఏంటిది, మోక్షం అంటే ఏంటిది ఏది తెలియదు. ఎంతసేపు ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, పుట్టామా, చచ్చిపోయామా, ఇంతవరకే చూసింది ఇదే తెలుసు. కానీ ఆత్మ అంటే ఏంటిది, పరమాత్మ అంటే ఏంటిది, నేను అంటే ఎవరు అనేటువంటి అవగాహన ఇలా తెలుస్తుంది. అందుకని ఇహము అంటే వర్తమానంలో మనం ఈ దేహంతో, ఈ వ్యవహారంతో చూస్తున్నటువంటిది. పరము అంటే ఈ దేహానికి అతీతంగా, అది చూపించడానికే భగవంతుడు పునర్జన్మతోటి దేహాంతరం, ఈ స్త్రీ జన్మ నుండి పురుష జన్మకు, పురుష జన్మ నుండి ఇంకా తప్పు చేస్తే పశుపక్షి క్రిమి కీటకాలకు, మరియు మంచి కర్మ చేస్తే దేవతలు మరియు స్వర్గము, ముక్తి, జీవనముక్తి ప్రసాదించేటువంటి ఆ స్థితికి భగవంతుడు ప్రసాదిస్తుంది. అదే ఆచార్య, పరా విద్య అంటే ఆధ్యాత్మికమని చెప్పుకోవచ్చు. అవును. పర ప్రకృతి, అపర ప్రకృతి అనేది కూడా ఇట్లే ఉంటది ఆచార్య. పర ప్రకృతి, అపర ప్రకృతి కూడా రెండు రకాలు. ప్రకృతి మూలము వేరు, యొక్క కనిపిస్తున్నటువంటిది వేరు. కనిపిస్తున్నటువంటిదేమో వికృతి, దీనికి నాశనం ఉంది. కానీ ఈ ప్రకృతికి జన్మనిచ్చినటువంటిది మూల ప్రకృతి ఏదైతే ఉందో అది అనాది పదార్థం, దానికి నాశనం లేదు. పర అంటే మూలం అనే అర్థం ఆచార్యజీ. పర అంటే మూలమని కూడా ఒక రకంగా వస్తుంటది, మూలమని అనొచ్చు. ఇంకా ఇప్పుడు మన ప్రసంగంలోకి చెప్పండి రజనీమ్మ గారు. ఆచార్జీ, నిన్నటి క్లాస్ లో బాధ కూడా ఒక తపస్సులాగా అన్నారు కదా, దానికి కొంచెం వివరణ ఇస్తారు? ఏమంటారు? బాధపడడం, దుఃఖపడడం కూడా ఒక తపస్సు అని అన్నారు కదా. బాధపడడం తపస్సు అంటే బాధపడకూడదు. బాధను
ఆ, జవదాటాలి, బాధను లెక్క చేయకూడదు, బాధను నిర్వీర్యం చేయాలి, బాధకు ప్రభావితం కాకూడదు, పరిస్థితులకు ప్రభావితం కాకూడదు. వాటిని పిల్లలకు కూడా అటువంటి శిక్షణనే ఇవ్వాలి. నువ్వేంటి నీ ముంగటిది ఎంత ఒట్టిదే అని కొట్టిపారేయాలి. పరిస్థితులకు మనం ప్రభావితం కాకూడదు, యథార్థంగా ఉండాలి. ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్ళే కంటే ముందు ఒక ఏంటంటే, భర్తృహరి అని ఒక మహారాజు, ఆ రాజుకు ఆయన మంచితనం వల్ల కొంత జ్ఞానోదయం కలిగింది. తద్వారా తనకు కలిగిన జ్ఞానోదయాన్ని మనందరికీ నేర్పిస్తున్నాడు. దాంట్లో కొంత ఇవాళటి ప్రసంగంలో ఒక శ్లోకం. యదా కించిజ్యోహం విప ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మి ఇత్యభవదవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిద్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతం. ఈ శ్లోకం ద్వారా భర్తృహరి మనందరికీ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే నాకు కొంచెం తెలిసిందో, ఆ తెలిసిన దానితోటి ఓహో నాకంటే ఎక్కువ ఎవరు జ్ఞానవంతులు, నేనే తెలివైన వాడిని, ఓంప్రకాష్ మహాజ్ఞాని ఆయనకి మీద అనేటువంటి ఈ యొక్క అహంభావం అనండి. ఇతనైతే ఏమని చెప్పిండంటే, ద్విప ఇవ మదాంధ. మదాంధ అంటే కనులకు పొరలు గప్పినట్టుగా, అంటే అదేంటంటే అహంకారం, బాగా డాంబికం. సమభవం, ఆ యొక్క అహంకారమయంగా ఉండడం ద్వారా. యదా కించిజ్యోహం, యదా కించిత్ అంటే కొంచెం. జ్ఞ అంటే తెలుసుకోవడం వల్ల, అహం నేను, ద్విప అంటే మదమస్తమైనటువంటి ఈ యొక్క ఏనుగు వలె. ఒక ఆ ఏనుగు ఏ రకమైతే మదమస్తుగా ఉన్నప్పుడు దేనికి భయపడకుండా అంతా ఇక నన్ను ఎదుర్కొని చూద్దామన్నట్టుగా ఎట్లయితే వస్తుంటుందో, దాని యొక్క టీవీ వ్యవహారాన్ని చూసి ఇతరులందరూ జడుచుకుంటారు, ప్రాణులన్నీ దూరంగా ఉంటుంటాయో ఆ విధంగా ద్వీప ఇవ, ఆ మదమస్త ఏనుగు వలె మదాంధ సమభవం, అటువంటి అహంకారంతో మునిగి ఉండడం వల్ల తదా సర్వజ్ఞోస్మి భవదవలిప్తం మే మనః. ఆ కొంచెం మాత్రంతోటి నాకే అంతా తెలుసు. తదా అప్పుడు, అటువంటి స్థితిలో సర్వజ్ఞం అస్మితి. సర్వజ్ఞం అంటే అంతా నాకు తెలుసు, నాకు తెలియందే ఉన్నది, ఇది ఇంతే కదా, అయిపోయి నాకంతా వచ్చేసింది. అస్మి ఇది అభవత్ అలిప్తం మమ మనః, నా మనస్సు ఇక అటువంటి నాకు అంతా తెలుసు, నీకేం కావాలి అడుగు, నీకు నేను చెప్పాలంటే నా పాదసేవ చేయండి, నాకు దండం పెట్టుకోవాలి, నా ప్రదక్షిణ చేయాలి, నాకు సేవ చేయాలి, నా అనుగ్రహం నీ మీద ఉంటే అప్పుడు నాకు చెప్పాలనిపిస్తే నీకు చెప్తాను అనేటువంటి భావంతో మనస్సు లిప్తమై ఉంటుంటది. యదా కించిత్ యదా కించిత్ బుధజన సకాశాదవగతం. ఎప్పుడైతే కొంచెం బుధజన బుద్ధిమంతుల, జ్ఞానవంతుల, తెలివిపరులైనటువంటి వారి సాన్నిధ్యమున కొంచెం బోధపడుతూ ఉంటుంటుందో, తదా మూర్ఖోస్మితి జ్వర ఇవ మదో మే వ్యపగత. అప్పుడు
నేను కొద్దిగా తెలిసింది అంతా నాకే తెలుసు అని అనుకుంటున్నాను. ఇప్పుడు విద్వాంసుల సాంగత్యంలోకి వస్తే నాకు ఇంకా ఏమీ తెలియదు. నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను. నేను మూర్ఖుడనే ఉన్నాను అనేటువంటి తన యథార్థాన్ని తెలుసుకోవడం. అంటే ఏదన్నా గొప్పలు చెప్తే అంటుంటారు కదా మనోరంజకంగా, నువ్వా ఒకసారి ముఖం అద్దంలో చూసుకున్నావా? అది అంటే విద్వాంసుల సాంగత్యంలో తెలిసిన వారి విషయంలో. ఇప్పుడు ఇంకొక సామెత ఏంటంటే, మనకు తెలిసినంత వరకు, మన స్థితిలో ఉన్నంత వరకు నాకు తోపెవరు, నాకు నేనే తోపు, నాకు ఎదురెవరు లేరు అనేటువంటిది భావం. అదే మనం ఏ విషయంలోనైతే తోపు అనుకుంటున్నామో ఆ విషయ పరిజ్ఞానం కలిగిన వారు తారసపడ్డప్పుడు ఏమవుతుంటుందంటే, ఓహో నాకు ఇందులో ఇంకా పరిపక్వతనే లేదు, అవగాహనే లేదు అనేటువంటిది తెలుస్తుంటుంది అనమాట. అంటే తన వరకు వస్తే గాని తత్వము బోధపడనటువంటి స్థితి. అందు గురించి ఎప్పుడైతే ఈ యొక్క విద్వాంసుల సాంగత్యంలో కించిత్ బుధజన సకాశాత్ అవగతం, బుధజన బుద్ధిమంతుల జ్ఞానవంతుల సాన్నిధ్యంలో కొంచెం తెలివి తెచ్చుకోవడం వల్ల, విషయం అవగాహన అవడం వల్ల తదా మూర్ఖోస్మితి, నేనైతే ఇంకా మూర్ఖుడనే అనేటువంటి మన యొక్క వాస్తవికమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకొని, జ్వర ఇవ మదోమే వ్యపగత, నా మదము అనేటువంటిది, నా అహంకారం అనేటువంటిది, వచ్చిన జ్వరం ఏ రకమైతే పోతుంటుందో ఆ రకంగా నా మదము, ఆ అహంకారం అనేటువంటిది దూరం అవుతుంది. ఏమైనా బోధపడిందా, తెలిసిందా, అర్థమైందా? ఏమీ లేదా? అహంకారం అనేది ఉండకూడదు అని అదే భావం ఆచరణ కూడా అమ్మ చెప్పింది చూడు. అలా అంటే అహంకారం అంటే ఎన్నటికీ ఎదిగాడు మనిషి. అదే మరి ఎగిరెగిరి పడడం ఎందుకు అంటే వెల్లకిల పడడానికి, తుప్పుకోమని వెల్లకిల పడడానికి, అంతే. ఓం ఆచార్యజీ. ఓం ఓం ఓం. అది మీరు నేను భార్యాభర్తలు పెట్టారు చూడు ఆచార్య, హిందీలో కొద్దిగా అర్థమైంది, కొద్దిగా అర్థం కాలేదు. నేను ఇందాకే చూసాను ఆచార్యజీ. దాని భావం ఏంటి ఆచార్యజీ? అంటే భార్య అణిగి మణిగి ఉండాలి, భర్త పైకి అరవద్దు. కాదు 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 కాదు. ఎక్కడైతే విద్వేషము, ఈర్ష, ద్వేషాలతోటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ ఏంటి అంటే, వారికి దూరంగా ఉంటే ద్వేషం పెరుగుతూ ఉంటుంటది, దగ్గరికి వస్తూ పోతుంటే ఆ వైమనస్యత అనేటువంటిది పోయి ప్రేమానురాగాలు పుట్టుకొస్తాయి. తద్వారా కుటుంబ వ్యవహారం, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ ప్రేమగా ఉంటారు అనేటువంటిది అభిప్రాయం. అక్కడ ఏంటంటే, ఎప్పుడైతే అమ్మతో కొట్లాడినటువంటి బిడ్డ కొట్లాడి మరి వారికి ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో, అతనికి జ్ఞానోదయం అయింది అంటే, నేను దేవుడు అంటే గుళ్ళో లేడు, ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలలో లేడు, ఇంకా బయట ఎక్కడా లేడు, అమ్మలోనే ఉన్నాడు, కాబట్టి నేను అమ్మ పాదానికి నమస్కారం చెయ్యాలి అనేటువంటిది సందేశం. ఇంకా తను చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను కదా, మరి నువ్వు కూడా నాలో అర్ధభాగమే కదా, నేను చేస్తే సగమే అవుతుంది, నువ్వు చేస్తే పూర్తిగా అవుతుంది. అందుకని ఓ భార్యామణి, నువ్వు కూడా అమ్మకు పాదాభివందనం చెయ్యి. భార్యామణి గారి అభిప్రాయం ఏంటంటే, నువ్వు ఉద్యోగానికి, వ్యాపారానికి వెళుతున్నావు, నువ్వు బయటకు వెళుతున్నావు, నువ్వు పాదాభివందనం చేయడంలో అర్థం ఉంది. నేను ఇంటిలోనే ఉంటాను, మేమిద్దరం ఎదురెదురుగానే ఉంటుంటాము, నేను పాదాభివందనం చేయడంలో ఇది నటనే అవుతుంది కానీ యథార్థం కాదు కదా అనేటువంటి అభిప్రాయం. అయితే అతను ఏమంటాడంటే, అవును దగ్గరే ఉండొచ్చు, నువ్వైతే బయటకు వెళ్ళొచ్చి ఇంట్లో ఉంటున్నావు, నేనైతే ఇవి కడుపునే పుట్టాను, మా అమ్మని, నాకు జన్మనిచ్చిన తల్లి, ఈవిడతో పాటు ఉండి నేను అస్తమానం కొట్లాడేవాడిని, ఇది బాగాలేదు, అది లేదు, నువ్వు ఇట్లా అట్లా అట్లా అనేవాడిని. అనడం వల్ల అమ్మ ఎప్పుడు మనసుతో బాధపడుతూ ఉండేది, అది చెప్పుకునేది కాదు. అందుకని మేము ఇద్దరమే ఉన్నా,
ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్ళం. కానీ నాకు ఈ రహస్యం తెలిసిన తర్వాత ఎప్పుడైతే నేను పాదాభివందనం చేస్తున్నాను, అప్పుడు అమ్మ నాకు ఇష్టపూర్వకంగా నాకు వంట చేసి పెట్టడం, నా గురించి ఆలోచించడం, మరి ఇవన్నీ ఇప్పుడు ఎనలేని ప్రేమ ఆప్యాయతలు మేము పొందుతున్నాము అని అతను చెప్తుంటాడు అనమాట. ఇక తల్లి కూడా అదే చెప్తుంటుంది అనమాట. వీడు ఎప్పుడు నేను ఏది చేస్తే దానికి విరుద్ధంగా మాట్లాడేవాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ సంఘటన కొంత చూపిస్తుంటారు. ఇప్పుడు దీనివల్ల ఈవిడకి ఏం తెలుస్తున్నది అని అంటే, పని పాట లేనివాడు ఇప్పుడు అది ఏమంటారంటే సామెత గుర్తుకొస్తలేదు, అదేంటంటే ఈ సామెతను వికృతంగా చెప్పినటువంటిది. పని లేని మంగళవాడు పిలిచి తలగొరగడము అని అంటే దాన్ని పిల్లి తలగొరగడం అనేటువంటిది వికృతం అయిపోయింది. ఆ పిల్లికి తలగొరగడానికి సంబంధమే లేదు. మనిషి శరీరం మీద తల మీద చర్మం నిలబడుతుంటది కాబట్టి వెంట్రుకలు తీయడానికి వస్తాయి. పిల్లి చర్మము సున్నితంగా ఉంటుంటది కాబట్టి పట్టుకుంటేనే జారిపోతుంది. దాని కత్తి ఎక్కడ పెడతాం? ప్రభాకర్ గారు అర్థమవుతుందా లేదా? అవును ఆచార్య. ఉంది. ఆ సామెత ఏంటని దాన్ని విప్పి చూస్తే ఏంటంటే పిలిచి తలగొరగడం, కానీ పిల్లి తలగొరగడం పిల్లి పిలిచికి బదులు ఏం పని లేదు కాబట్టి ఆ పని చేస్తున్నాడు, ఏం పని లేదు కాబట్టి ఆ పిల్లిని పట్టుకొని ఆ తల కొరుకుతున్నాడు. అట్లా అంటే మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడైనా పిల్లి తల కొరిగారా? చూసారా? కొరిగించుకున్న పిల్లిని చూసారా? గీత అది భాష నిజానికి సాధ్యం కాదు. పిల్లిని అలా ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఆచార్య ఇంకోటి కూడా ఉంది సామెత, గాయదోనికి పని లేకుంటే కంది కట్టే బంతి కట్టుమన్నట్ల. కంది కట్టని కొట్టిర్రు, గింజలు తీసిర్రు, అన్ని తీసిర్రు. పని లేనప్పుడు అదొక పని పెట్టుకున్నామంటని షేట్ చెప్తాడు. అట్లా కొంతమందికి పని లేకుంటే పని చెప్పడం కావచ్చు. కానీ ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే మహాత్మా గాంధీ గారి ఉదాహరణ చాలా బాగుంటది అనమాట. పని పాట లేక ఊరికే ఉండకు, ఏ పని లేకపోతే ఒంటి మీద ఉన్న చొక్కాను విప్పుకొని చింపు, ఎన్ని ముక్కలు చింపగలుగుతావు చింపు, అయ్యో చినిగిపోయింది మళ్ళీ వేసుకోవాలి కదా, మళ్ళీ దాన్ని కొట్టు, మళ్ళీ చింపు, మళ్ళీ కొట్టు, మళ్ళీ చింపు. అంటే పని లేకుండా ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు అనేది సారాంశం. ఏదో పనిలో నిమగ్నం అవ్వాలి. మన ఈ ప్రసంగంలో ఈ యొక్క దయానంద సరస్వతి ఋగ్వేద మంత్రం 10వ మండలం 75వ సూక్తం 5వ మంత్రం ఈడా పింగళ గంగా యమునే ఇమమ్మే గంగే యమునే శతుద్రి అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ తీర్థయాత్రలు బయట లేవు, తీర్థయాత్రలు అంటే లోపల ఉన్నాయి. ఈ ఇడాపింగళ నాడితోటి మూలాధారంలో ఉన్నటువంటి యొక్క ఆత్మను అంచెలంచెలుగా ఎక్కిస్తూ ఈ సహస్రానికి పైకి తీసుకొచ్చి అక్కడ ధ్యానం చేయాలి. అక్కడ ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారికి సాక్షాత్కారం కలుగుతుంటది అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. అంటే దీని గురించి హఠయోగంలో ఏం చెప్తుంటారు అని అంటే మనకు ఈ ఉపనిషత్తులో కూడా వచ్చింది. ఏంటంటే మూలాధారం నుంచి ఈ పైకి ఎక్కిస్తున్నప్పుడు ఈ స్వాధిష్టానంలో ఉన్నటువంటి ఆత్మ, ఈ యొక్క మనం తినేటువంటి అన్నంతో ఏ ఎనర్జీ అయితే ఉంటుంటుందో ఆ ఎనర్జీ దాని గురించి చెప్తుంటది. ఏంటంటే ఈ ఒక షావుకారి ఉంటుంటారు. ఆ షావుకారికి పని ఎక్కువై పనులను ఎక్కువ పెట్టుకుంటారు. అంటే ఎక్కువ పెట్టుకుంటుంటే ఏ పని తృప్తిగా కాదు, అన్నిట్లలో అసంతృప్తిమయంగా ఉండి ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టుగా. ఇక జీవితం మీద విరక్తి పుట్టి ఒకసారి అనుకోకుండా ఒక సాధువు దగ్గరికి పోతే అతను చెప్పాడు అనమాట, నా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఏం చేయాలి అని అంటే, దానికేంది అంత ఇబ్బంది పడుతున్నావు, నేను ఒక మంత్రదండం ఇస్తాను, దాంతో నీకు ఒక సేవకుడు నీ ముందుకు వస్తాడు, అతనికి తోటి పని తీసుకో అని చెప్తుంటాడు. అంటే మరి అతను అన్ని చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడు. మరి వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళని విడిచిపెట్టు, నీకు పని కావడం ముఖ్యమా, పని వాళ్ళు ఎక్కువగా ఉండడం ముఖ్యం అంటే పని కావడం ముఖ్యమా అంటే మరి అతను ఒక్కడే అన్ని పనులు చేస్తాడు పో అని చెప్తుంటాడు. అంటే అక్కడికి ఇంటికి వచ్చి దుకాణంలో కూర్చుండి అతను చెప్పిన మంత్రదండాన్ని ఊపేసరికి ఒక వ్యక్తి వచ్చాడు, షావుకారు నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి అని అన్నాడు. అంటే ఏం పని చేస్తావు అంటే నువ్వేం చెప్తే అది చేస్తా అంటాడు. మరి నీకు దీనికి
పారితోషికంగా ఏం కావాలి, ఈ పని చేసినందుకు నువ్వేం తీసుకుంటావు అని అంటే నాకు అంటూ ఏమీ వద్దు, ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, నన్ను ఖాళీగా ఉంచకు. నన్ను ఖాళీగా ఉంచితే నేను నిన్ను చంపుతా. అంటే పని అయితే నా దగ్గర చాలా ఉంది, నేను ఈ పనులందరూ వీళ్ళందరినీ చేసిస్తా అని చెప్తాడు. ఏవేవైతే మొండి బకాయిలు ఉన్నాయో, ఏళ్ల తరబడి ఉన్నటువంటి బకాయిలను కూడా చెప్తే క్షణంలో తీసుకొస్తున్నాడు ఆ డబ్బులని. ఏ పని చెప్పినా కూడా క్షణంలో చేసేస్తున్నాడు. ఆ రకంగా చేయడం వల్ల ఒక్కొక్క పనిని అందరినీ తీసేసినా కూడా అన్ని పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు సేటు గారు పని చెప్పండి అని, పని ఇప్పుడు నేనేం పని చెప్పాను, నాకేం తెలుసు అని అంటే, లేదంటే నేను చంపుతా, నేను మీరు పెట్టినటువంటిది మీరు అడిగితేనే నేను చెప్పాను షరతు అని అంటే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి ఏం అర్థం కాక మళ్ళీ అదే సాధు దగ్గరికి పరిగెత్తితే అయ్యా మరి పరిస్థితి ఇట్లా ఉన్నది, అతను నియంత్రణ ఉండట్లేదు, ఏం చేయాలి అని అంటే, దానికేముంది అంత భయపడుతున్నావు, అది నీ ఇంటి ముంగట ఒక గొయ్యి దవ్వమని చెప్పి దాంట్లో పెద్దది ముగ్దార్ రూల్ కర్ర పెద్దది ఎంత నున్నగా ఉండాలి, మళ్ళీ దానికి ఆముదం పూయమని చెప్పి ఆముదం పూసి ఎక్కుతూ దిగుతూ ఉండమని. ఇక నేను ఏదైనా పని చెప్పే వరకు నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉండు, కిందికి మీదికి భూలోకానికి ఆకాశానికి ఎక్కుతూ దిగుతూ ఉండమని చెప్పు అని చెప్పాడు. ఇంత చిన్న ఆలోచన నాకు రాలేదు. ఏంటంటే నీకెట్లా వచ్చిందంటే, మేము చేసేది ఇదే కాబట్టి నువ్వు ఈ మాటల్లో కూడా వెళ్ళిపో అని చెప్పేసి ఆ సేటుని పంపిస్తాడు. అతను వచ్చి చెప్తాడు అనమాట. ఆ పనివాడికి చెప్పగానే పనివాడు ఆ రకంగా చేస్తుంటాడు. ఈ షావుకారు ఎవరు? ఆత్మ. ఈ షావుకారు దగ్గర ఉన్న పని వాళ్ళు ఎవరు? ఇంద్రియాలు. ఆ సాధువు ఎవరు? గురువు. సాధువు ఏ పని వాడిని అయితే పంపించాడు ఆ పనివాడు ఎవరు? మనస్సు. ఇక ఆ మనస్సు అన్ని పనులు, యజమాని చెప్పిన పనులన్నీ చేస్తున్నప్పుడు ఇంద్రియాల యొక్క పని లేదు. అందుకంటే కూర్చుండి ఈ యొక్క సాధన చేసేటప్పుడు ఇక యజమాని అతనే పని నడిపిస్తూ ఉన్నాడు, ఈ ఇంద్రియాలన్నీ అతను చెప్పినట్టుగా వింటున్నాయి కాబట్టి ఇక మనసు ఒకటే నడుస్తున్నాయి. ఇక ఆ మనస్సుతోటి పని లేనప్పుడు ఈ మూలాధారం నుంచి పైకి ఎక్కిస్తున్నప్పుడు ఈ స్వాధిష్టానంలో ఉన్నటువంటి వీర్యమును అనేటువంటిది ఈ వెన్నెముకకు పట్టించడం. వెన్నెముకకు పట్టించడము అని అంటే ఆముదం పూయడం. ఆ రూలు కర్ర అంటే వెన్నెముక. వెన్నెముకకు ఈ ఆముదం పూయడం అంటే ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, బలిష్టంగా ఉండడం రకంగా. ఇక నెమ్మదిగా ఎక్కుతూ దిగుతూ ఉండడము అని అంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఈ పైకి ఎక్కాలి, మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగాలి, కిందికి ఎక్కి పైకి, కిందికి మీదికి, కిందికి మీదికి, కిందికి మీదికి. ఇది రహస్యం, ఇది మూలం ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. మీరు ఒకసారి చెప్పారు ఆచార్యజీ, చెప్పారు. అంటే ఆచార్యజీ ఇప్పుడు అక్కడ భిక్షకు వచ్చిన చూడు, ఆయన జ్ఞానోదయం చేసిండు అన్నట్టు ఆచార్యజీ. భిక్షకు వచ్చిన సాధువు దగ్గరికి వెళ్ళిండు అన్నట్టుగా ఈ షావుకారు అనే పెట్టి. అంటే ఇప్పుడు మీరందరూ పొద్దున్న నిద్రలోంచి లేచి వచ్చి సత్సంగంలో కూర్చుంటున్నారు కదా, ఇదే ఇక్కడ ఆశ్రమానికి గురువు దగ్గరికి అది. మరి సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇది అర్థమైందా విషయం ఆచార్యజీ? ఇప్పుడు ఆవిడ కూడా కళ్ళు తెరిచి తాను కూడా ఇక ఇష్టపూర్వకంగా, ఇదివరకు అయితేనేమో భర్త మొక్కుమంటే మొక్కేది, ఇప్పుడు ఇక తానే స్వయం పొద్దున్న సాయంత్రం అత్తకు కాళ్ళు మొక్కడం. దాంతో కాళ్ళు మొక్కితే అహంకారాన్ని వదిలేయడం. ఎంతెంత చేస్తుంటే అంతంతగా అహంకారం విడిపోతే అప్పుడు మనలో వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఇక ఏంటంటే ఇదే సందర్భంలో ఒకటి, ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో, అమ్మాయి ఇంట్లో తెలియదు, అబ్బాయి ఇంట్లో తెలియదు, ప్రేమించుకుంటున్నారు, చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అయితే ఆవిడ కోరిక మేరకు ఒక హోటల్కి వెళ్ళారు. అక్కడ ఏం కావాలంటే సప్లై చేసే అంటే హోటల్లో సర్వర్ ఉంటాడు కదా, అతను వచ్చాడు. మెనూ కార్డు వాళ్ళ ముంగర పెట్టాడు. ఏం కావాలో చెప్పు అని అంటే ఆవిడకి ఇష్టమైనటువంటి ఏవేవో చెప్పిండు. ఇతను అంటున్నాడు
ఒరే నాయన నువ్వు తొందరగా పోరా, నా దగ్గర డబ్బులు లేవురా నన్ను. అంటే ఇతని మాట ఏం వినిపించుకుంటలేడు. ఇక ఆవిడ చెప్పింది, మీకేం కావాలి సార్ చెప్పండి అని అంటే, ఆయనకి నువ్వు ఇది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి ఆవిడనే చెప్పింది. అతనికి కూడా ఆవిడే చెప్పింది, ఇతనికి కూడా ఆవిడే చెప్పింది. బాగా తిన్న తర్వాత బిల్లు తీసుకొచ్చాడు. బిల్లు తీసుకొస్తే ఆమెకు ఇద్దరి మధ్యలో పెట్టాడు బిల్లు కట్టండి అంటే, ఆవిడ ఆ బిల్లును చూసి కట్టమని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది అనమాట. ఇస్తే అప్పుడు ఆ సర్వర్ ఏమంటున్నాడంటే, అమ్మగారు మా హోటల్ రహస్యం మీకు తెలియదేమో, ఏంటంటే ఇక్కడ అందమైన అమ్మాయిలు వారు మాత్రమే, తెలివైన అమ్మాయిలు వారు మాత్రమే బిల్లు చెల్లిస్తారు అనగానే, అలాగా ఇక్కడ నువ్వు ఎన్నోసార్లు కడుతుంటావు కదా బిల్లు, ఇప్పుడు ఈసారి నేనే కడుతుంటాను అని చెప్పేసి తన అది కార్డు ఇచ్చింది. దాన్ని ఏమంటారు, ఏటీఎం కార్డు ఇచ్చేసి అతనికి కూడా టిప్ ఇస్తుంది అనమాట. ఇక ఇతడు ఎంత సంతోషపడుతుంటాడంటే, వారు నాయన నీలో ఇంత విజ్ఞానం ఉన్నదా అని చెప్పేసి. అంటే రజనీ అమ్మ గారు, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. వెలుగుతుందా లేదా? ఏమీ లేదు. అర్థమవుతుంది ఆచార్య, అర్థమవుతుంది. అంటే అర్థం కాలేదు ఆచార్యజీ, కొద్దిగా నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇద్దరు ప్రేమించుకునేటప్పుడు అమ్మాయి అబ్బాయి, విజయదుర్గమ్మ గారు అర్థం కాలేదా? అర్థమైందండి, సమయస్ఫూర్తిగా. అంతే కదా. అతడు సరే మళ్ళీ వినండి. ఆ యొక్క అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించారు, ఇద్దరు ప్రేమికులు అయిపోయి వాళ్ళ ఇంట్లో వారింట్లో వారికి తెలియదు, వీరింట్లో వీరికి తెలియదు. కానీ ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు హోటల్కి పోయారు. అక్కడ వాళ్ళు తినాల్సిందంతా భోజనం ఆర్డర్ వేశాడు. ఇతనికి ఏమో భయం పుట్టుకొస్తున్నది. అది తింటుండేటప్పుడు, ఆర్డర్ ఇచ్చేటప్పుడు, తింటుండేటప్పుడు ఇది భయం. ఎంత బిల్లు అయితే, ఈ బిల్లు నా దగ్గర లేవు డబ్బులు, ఇప్పుడు ఇక్కడ పరువు పోతుందని చెప్పి అతను ఎంత భయపడుతున్నాడంటే అంత భయపడుతున్నాడు. ఈమె మాత్రం ఫ్రీగా ఉన్నది అన్ని కులాసాగా. అతడు బిల్లు తెచ్చి ముంగట పెడితే ఆమె ఆ కార్డు బిల్లు తీసుకొని అతనికి ఇచ్చింది. బిల్లు కట్టేసారప్ప అంటే అతను అన్నాడు, నా దగ్గర లేవు అని చెప్పేసి అతను చూస్తే, ఇప్పుడు ఆ సర్వర్ ఏమన్నాడు అంటే, సప్లై చేసే అతను ఏమన్నాడంటే, అమ్మగారు మీకు తెలియదేమో, మా హోటల్లో ఒక నియమం ఏంటంటే, ఇక్కడ అందమైన వారు, తెలివైన వారు మాత్రమే బిల్లు చెల్లిస్తారు. అంటే ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తోటి బిల్లు చెల్లింపజేస్తే తను అందంగా లేనట్టుగా, తెలివి లేనట్టుగానే నిరూపితం అయిపోతుంది. కాబట్టి ఆవిడ ఆడవాళ్ళు తగ్గరు కదా అక్కడ. అందు గురించి లేదు ఈసారి నేను కడతాను బిల్లు అని చెప్పేసి తను కొట్టేసింది. అంటే అక్కడ సర్వరు అబ్బాయి బాగా అర్థం చేసుకొని ఆ యొక్క బాయ్ ఫ్రెండ్ ఆ సర్వర్ వైపు చూసి, నాన్న నువ్వు నాకు దేవుడు నాయన, నువ్వు కాపాడావు, నా పరువు కాపాడావు అని చెప్పేసి అర్థమైంది అనుకున్నా. సమయస్ఫూర్తి ఉపయోగించండి సర్వర్. ఆచార్జీ అక్కడికి వెళ్తే ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి, వెనకాల ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ లాభం పొందుతున్నారు. తప్పు అని చెప్పట్లేదు. వాళ్ళు వెనకాల వెళ్తున్నారు, వీళ్ళిద్దరునేమో ఆ అమ్మాయితో ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు ఆచార్జీ. ఇంకా అసలు ఎత్తుకుని దింపడము చేయటము, ఇద్దరు అబ్బాయిలు కూడా అమ్మాయి అనమాట. అసలు చూడడానికి పాపం తల్లిదండ్రులేమో ఎంతో బాధపడతారు. అలా ఉన్నారు ఆచార్జీ. మీరు చెప్పిన దానికి ప్రసంగానికి సంబంధం ఏంటండి? సరే, ఒక పాట పాడండి, మంచి పాట పాడండి. ఎవరు ఆచార్య? పాడండి, నేను వాడుతున్నా, పాడండి. ఓం. ఎన్నెన్ని జన్మలు తిరిగి జన్మకొస్తీవో, ఇప్పుడైనా మేలుకో జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో, ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడిన వెంటనే, ఉన్న మానవ జన్మ మూడిన వెంటనే, మరి రాదు ఓంకారమనవో ఈ జీవా. పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి
బేలావై చెడిపోకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. కోట్లు పెట్టినా గాని కొనలేవు ఒక క్షణము, కొల్లగొట్టకు జన్మ జీవా. కోట్లు పెట్టినా గాని కొనలేవు ఒక క్షణము, కొల్లగొట్టకు జన్మ జీవా. కోరికలు తీరావు వెయ్యేండ్ల దాకైనా, కోరికలు తీరావు వెయ్యేండ్ల దాకైనా, ఆర్పు కోయికనైనా జీవా. కోరికలు తీరావు వెయ్యేండ్ల దాకైనా, ఆర్పు కోయికనైనా జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స, ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స. ఉరుకులాడి చెడిపోకు జీవా, ఉరుకులాడి చెడిపోకు జీవా. అన్నింటను రక్షింప ఆరాధ్యుడతడుండ, అన్నింటను రక్షింప ఆరాధ్యుడతడుండ. అన్య చింతలు వలదు నీకు జీవా, అన్య చింతలు వలదు నీకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి ఫలము కైవేచి ఉండు జీవా. కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి ఫలము కైవేచి ఉండు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దీపమున్నప్పుడే ప్రభువుని ధ్యానించు. దేహముండదు చూడు దీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దేహముండదు చూడు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ ఊడిన వెంటనే మరి రాదు ఓంకారమన ఓయి జీవా, ఓంకారమన ఓయి జీవా. పాలు మానిల పనుల కాలమెల్లను గడిపి వేలావై చెడిపోకు జీవా. ఓం సర్వేభ్యో నమః. ఇది శ్యామలయ్య గారు, వరలక్ష్మి గారు, తలను అంతగా వంచొద్దు. చిన్న మెదడు మీద ప్రభావం పడుతుంటది, మెడలు గుంజుతుంటాయి, అంతా రక్తం ప్రసరణ సరిపోవట్లేదు. సరిగా పుస్తకాన్ని లేపి పట్టుకోండి, వంచితే ఇది మంచిది కాదు. ఆచార్య సమయం ఉందా? ఒక భజన పాడొచ్చా ఆచార్య? పాడండి పాడండి. ఓ ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నీ వెంబడి వచ్చేదొకటి, అది నీవు చేసుకొను కర్మ ఫలం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం. నాది నాది అనుకోకము ప్రతిదీ, నీది కాదు ఇది నిజం నిజం. నాది నాది అనుకోకము ప్రతిదీ, నీది కాదు ఇది నిజము నిజం. 4 రోజుల కోరికలే ఇవి, నడుచుకోవే న్యాయము ధర్మం. ఏది రాదు ఓ మనసా నీతో, ఎవరు రారు ఆనాటి దినం.
చెలమి ధనము చెలమి ప్రాణము చెలమి బంధము బాంధవ్యం చెలమి ధనము చెలమి ప్రాణము చెలమి బంధము బాంధవ్యం చెలము చెలము ఈ సంసారం నిశ్చలమైనది ధర్మమి ధర్మము ఏది రాదువో మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం భోగించు కొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం భోగించు కొలది పెరుగును ఇంకా భోగించాలి అనే మోహం వేయేండ్లు భోగించిన తీరదు విషయ భోగముల ఈ దాహం ఏది రాదువో మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం విషము కన్నా ఈ లోకములోన విషయాలేని అపాయకరం విషము కన్నా ఈ లోకములోన విషయాలేని అపాయకరం విషము దేహమును హతము చేయ ఈ విషయాత్మను చేయు హతం విషము దేహమును హతము చేయ ఈ విషయాత్మను చేయు హతం ఏది రాదువో మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం సుఖముగాని ఈ సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట అవివేకం సుఖముగాని ఈ సుఖములనెప్పుడు సుఖమని ఎంచుట అవివేకం ఇకనైనా ఈశ్వరుని తెలియవి ఇరుగగలవు అసలైన సుఖం ఏది రాదువో మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం నీ వెంబడి వచ్చేదొక్కటే అది నీవు చేసుకొను కర్మ ఫలం ఏది రాదువో మనసా నీతో ఎవరు రారు ఆనాటి దినం ధన్యవాదములు ఆచార్యజీ అమ్మగారు మీరు ఇలా పక్కకు తిరిగేసరికి నరము ఉత్తకపోతుంది, స్వరము సరిగా వస్తలేదు, గమనిస్తా. మళ్ళీ దాంతో ఇది తలనొప్పి వచ్చేటువంటి ఇటువంటి బలహీనతలతోటి నేరుగా ముందుగా పెట్టుకోండి పుస్తకం. సరే ఆచార్య. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. శ్యామలయ్య గారికి, భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య రజనమ్మ గారు. ఓం అమ్మగారు చెప్పండి. సర్వేభ్యో నమో నమః. ఆచార్యకి నమస్తే. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యో రభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణః. ఓం చక్షు చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రం.
ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఘృతం చ సత్యం చాభిద్ధాపసోద్యజాయత, తతో రాత్రజాయత, తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదద దిశ్వస్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్, దివం చ పృథ్వీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే, శన్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షిత, ఆదిత్య ఇషవతేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి శిరశ్చిరాజీ రక్షిత, పితర ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచీదివరుణో అధిపతిః పృథాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచీది సోమో అధిపతిః స్వజో రక్షితా శని ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతిః శ్రితో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఉపస్థాన మంత్రము. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహతి వేదః, సహనా పశ్యంతి దుర్గాని విశ్వాన వేద సింధుం దురితాగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే, ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత సశ్చ స్వాహా. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః, దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం, దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాత్ శుక్రముచ్చరత్, పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం, శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం, అదీనామశ్యామ శరదశతం భూయస్య శరదశతాత్. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే, శమ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, దయానిదే, నీ కృప వల్ల జపోపాసనాది కర్మముల చేసిన మేము ధర్మ అర్ధ కామ మరియు మోక్షములను సిద్ధిని సత్వరములా ప్రాప్తించుకుందుముగాక. నమస్కార మంత్రము. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా
आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः ఓం శాంతి 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 ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. అందరికీ ధన్యవాదాలు. అమ్మగారు స్వార్థాన్ని దగ్గర పెట్టుకోవద్దు, వదిలేయాలి. లోపట బాగా ఆపుకుంటున్నారు. ప్రారంభించినప్పుడు ఎంత అయితే ఉందో ఆ ఒత్తిడి పూర్తి చేసేసరికి కొద్దిగా తగ్గింది. అది తల్లి బాధ. అర్థమవుతుందా? సహించుకోలేము, బయటకు పెట్టలేము. అది కొద్దిగా తగ్గించాలి, వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు మీ స్వరం బాగుంటుంటుంది. అర్థమైందా? అంతే. శాంతి పాఠం చెప్పండి పుష్పమ్మ గారు. రజనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి గ్రూప్ లోనూ ఈ జ్ఞానగంగ అయిన ఉపనిషత్తుల జ్ఞానం పంచండి. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. అది సువర్చలమ్మ గారు, ఆచార్య మీరు ఎప్పుడు వెళ్తున్నారు?